రైతులను విచారించేందుకు ఏకంగా ప్రత్యేక పోలీస్ స్టేషన్లు, ఏకంగా ప్రత్యేక కోర్టులు పెట్టింది నువ్వు కాదా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను. రైతన్నలకు ఉచిత కరెంటు ఇస్తే ఆ తీగల మీద బట్టలారేసుకోవాల్సి వస్తుంది అన్న మాటలు నీవి కావా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను. ఈ సందర్భంగా ఇలా రైతులను అన్ని రకాలుగా కూడా మోసం చేసి నిట్ట నిలువులా ముంచిన ఓ చంద్రబాబు, రైతుల విషయంలో నీది బోగస్ రిపోర్టు కాదా మరి అని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను. మరి ఒక్కసారి మీ జగన్ రైతులకు ఏం చేశాడు, వ్యవసాయానికి ఏం చేశాడు అని కూడా చూద్దామా? పెట్టుబడికి సహాయంగా గతంలో ఎప్పుడూ జరగనట్టుగా ఓ రైతు భరోసా ఇచ్చినది ఈ 58 నెలల కాలంలోనే మీ బిడ్డ కాదా అని అడుగుతా ఉన్నాను. సకాలంలోనే ఇన్పుట్ సబ్సిడీ, సీజన్ ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీ ఇస్తా ఉన్నది ఈ 58 నెలల్లోనే కాదా అని అడుగుతా ఉన్నాను. గ్రామాలలో రైతు భరోసా కేంద్రాలు తీసుకొచ్చింది ఈ 58 నెలల కాలంలోనే కాదా అని అడుగుతా ఉన్నాను. 9 గంటల పగటిపూటే నాణ్యమైన ఉచిత విద్యుత్, ఈ క్రాప్ చేసి మరి ఉచిత పంటల బీమా, గిట్టుబాటు ధరలు, ఆర్బీకే ద్వారా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు, సలహాలు, దళారులు లేకుండా పంటల కొనుగోలు, ఇవన్నీ కూడా జరిగింది ఎప్పుడు? ఈ 58 నెలల కాలంలోనే మీ బిడ్డ ముఖ్యమంత్రిగా ఉండగా కాదా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా. మరి ఇది జగన్ చేసిన ప్రోగ్రెస్, రైతన్నకు కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్న ప్రోగ్రెస్ రిపోర్ట్. మరి బాబు చేసింది ఏమిటి? మరి బాబు చేసినది బోగస్ రిపోర్ట్ కాదా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా. ఇంకొక విషయానికి పోదామా? ఇంకొక విషయం చూద్దామా? డెవలప్మెంట్ విషయం చూద్దాం. డెవలప్మెంట్ విషయంలో ఏమంటారు? బాబుకు సంబంధించిన ఈ ఈనాడు, ఈ ఆంధ్రజ్యోతి, ఈ టీవీ5 వీళ్ళంతా ఏమంటారు? చంద్రబాబును ఏమంటారు? డెవలప్మెంట్ కింగ్ అంట. పోనీ చూద్దామా చంద్రబాబు ఏం చేశాడో చూద్దామా? నిజానికి బాబు చేసిన డెవలప్మెంట్ ఏమైనా ఉందా? బాబు చేసిన డెవలప్మెంట్ ఏమైనా ఉందా? మీరే చూడండి. చంద్రబాబు మీ జగన్ల గ్రామాల్లో సేవల్ని పూర్తిగా మారుస్తూ, గ్రామ స్వరాజ్యానికి అర్థం చెబుతూ, విప్లవాత్మక మార్పులు తెస్తూ ఏకంగా 15,000 గ్రామ వార్డు సచివాలయాలు కట్టిందెవరు అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా. అయ్యా చంద్రబాబు, మీ జగన్లా ఈరోజు 11,000 విలేజ్ వార్డు క్లినిక్లు ఈరోజు గ్రామాలలో కనిపిస్తున్నాయనంటే కట్టింది ఎవరు అని అడుగుతా ఉన్నాను ఈరోజు ఈ చంద్రబాబు నాయుడును. ఈరోజు గ్రామంలో జగన్లా 11,000 రైతు భరోసా కేంద్రాలు ఈరోజు గ్రామాలలో కనిపిస్తా ఉన్నాయంటే కట్టింది ఎవరు అని అడుగుతా ఉన్నాను ఈరోజు చంద్రబాబు నాయుడును. ఈరోజు గ్రామానికే ఫైబర్ గ్రిడ్, గ్రామంలో నిర్మాణంలో వేగంగా జరుగుతా ఉన్న డిజిటల్ లైబ్రరీలు, ఇవన్నీ జరుగుతా ఉన్నది ఎప్పుడు అనంటే మీ బిడ్డ హయాంలోనే. ఈరోజు గ్రామాల్లో నాడు నేడుతో గవర్నమెంట్ బడులు బాగుపడ్డాయి, నాడు నేడుతో గవర్నమెంట్ హాస్పిటల్ బాగుపడ్డాయి. ఇవన్నీ జరిగింది ఎప్పుడు అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. ఇదే చంద్రబాబుని అడుగుతా ఉన్నా, మీ జగన్లా 17 మెడికల్ కాలేజీలు నువ్వు కట్టావా అని అడుగుతా ఉన్నాను. మీ జగన్లా
4 కొత్త సీపోర్ట్లను కట్టావా అని అడుగుతా ఉన్నాడు. మీ జగన్లా 10 ఫిషింగ్ హార్బర్లను కట్టావా అని అడుగుతా ఉన్నాడు మీ జగన్. మీ జగన్లా 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లను కట్టావా అని అడుగుతా ఉన్నాడు మీ జగన్. మీ జగన్లా సర్ఫేస్ వాటర్ను సైతం తీసుకువస్తూ ఉద్యానం సమస్యను తీర్చాడు. మీ జగన్లా వెలుగొండ నీళ్లను ప్రకాశం జిల్లాకు తీసుకువచ్చింది కూడా మీ జగన్ కాదా అని అడుగుతా ఉన్నాడు. మీ జగన్లా ఎయిర్పోర్ట్ల విస్తరణ నువ్వు చేసేవా? మీ జగన్లా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పరుగులు నువ్వు తీయించావా అని అడుగుతా ఉన్నాడు మీ జగన్. మీ జగన్లా 3 ఇండస్ట్రియల్ కారిడార్లు, 10 ఇండస్ట్రియల్ నోట్స్ ఇవన్నీ కూడా పరిగెత్తించావా అని అడుగుతా ఉన్నాడు మీ జగన్. మీ జగన్లా ఎంఎస్ఎంఈలకు ఏనాడైనా నువ్వు సపోర్ట్ చేశావా అని అడుగుతా ఉన్నాడు మీ జగన్. మీ జగన్లా స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తూ మీ జగన్లా ఓ రైతు భరోసా కానీ, ఓ చేయూతను కానీ, ఓ కాపు నేస్తం కానీ, ఓ ఈబీసీ నేస్తం కానీ, ఓ ఆసరా కానీ, ఓ 0 వడ్డీ కానీ, ఓ వాహన మిత్ర కానీ, ఓ నేతన్న నేస్తం కానీ, ఓ మత్స్యకార భరోసా కానీ, ఓ జగనన్న తోడు కానీ, ఓ జగనన్న చేదోడు కానీ, ఓ లానేస్తం కానీ వంటి పథకాలతో స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తూ ఏ రోజైనా ఒక్క రోజైనా కూడా నువ్వు చేసావా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాడు మీ జగన్.